ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలకనంద పెళ్లి కోసం అని చెప్పి పెళ్లి రాటని వేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న అలకనంద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళి మాత్రం చాలా బాధపడుతూ అయితే ఇంట్లో పెళ్లి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అలకనంద పెళ్లి రాటని అయితే చాలా సంతోషంగా అయితే అందరూ కలిసి ఆ పెళ్లి రాటని వేస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న అలకనంద అయితే చాలా సంతోషిస్తూ చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అలకనంద వాళ్ళ నాన్న సింహాద్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెళ్ళిలో ఎలాగైనా సరే ఆ తోట పేపర్స్ అయితే కావాలి అని చెప్పారురా, ఎలాగైనా ఆ పేపర్స్ని వాళ్ళకి అక్కడ ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే నీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న అలకనంద వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం జరిగిందిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఆ తోటను అమ్మినవాడు ఇప్పుడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. ఇప్పుడు ఆ తోట మన చేతికి రాలేనట్లుగానే అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అయితే శంకర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింహాద్రి అయితే అవునరా, ఇప్పుడు ఆ తోటను అమ్మినవాడు కోమాలో ఉన్నాడు. ఇప్పుడు మనకు చేతికి ఆ పేపర్స్ రావాలి అంటే చాలా కష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శంకర్ అయితే ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఎలా అవుతుంది, ఇప్పుడు అలకనంద పెళ్ళి ఆగిపోతుందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.